హలో అందరికీ వచ్చేసిన నా హెయిర్ చూసారా ఎలా అయిపోయిందో మొత్తం అంతా డ్యామేజ్ అయిపోయింది. ఎందుకంటే నేను వీడియోస్ తీస్తూ ఉండడంలో ఇంట్లో పనులు చేసుకుంటూ బిజీ అయిపోయి హెయిర్ని పట్టించుకోవడమే మానేశాను. సో ఇలా పలచగా అయిపోయింది, అంత డ్రైగా. సో నేను మీతో షేర్ చేసుకోబోతున్నా ఈరోజు నా హెయిర్కి నేను తీసుకునే జాగ్రత్తలు ఏంటో. వీడియో మొత్తం ఫుల్గా చూసేయండి, స్కిప్ చేయకుండా. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేసి అడగండి. అండ్ మీకు నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ ఆయిల్ చూసారు కదా, ఇది మా అమ్మ నాకు తెచ్చిచ్చారు. సో ఇది రోడ్ సైడ్స్లో షాప్స్లో అవి దొరుకుతుందంట. మొత్తం మూలికలు, కుంకుడికాయలు, ఇంకా మెంతులు, ఇంకా చాలానే మూలికలు ఉన్నాయి. అవి ఏంటో నాకు సరిగా తెలీదు. సో ఆ ఖాళీ బాటిల్లో జస్ట్ నేను ఆయిల్ ఒక్కటి వేసుకొని ఒక 15 days అలాగే వదిలేస్తాము. ఆ తర్వాత యూస్ చేస్తాము. బాగా వాటిలో ఉన్న రసం అంతా దాంట్లో దిగుతుంది. అండ్ నేను ఈ టెక్నిక్, నా హెయిర్కి తీసుకునే టెక్నిక్ అంతా నేను ప్రసన్న అక్క ఉంది కదా, ఇప్పుడు యూట్యూబ్లో ఫుల్ ఫేమస్, తన దాంట్లో చూసి నేర్చుకున్నా. అండ్ నాకు బాగా యూజ్ అయింది. హెయిర్ ఫాల్ కూడా తగ్గింది అండ్ హెయిర్ గ్రోత్ కూడా బాగా పెరిగింది. సో అందుకని మీతో షేర్ చేసుకుంటున్నా. ఏదైనా నేను ట్రయల్ వేసిన తర్వాతే మీతో షేర్ చేసుకుంటాను. సో ఇది ఎలా అంటే, ఫస్ట్ మనం ఆయిల్ అందరూ నార్మల్గా రాసేసుకుంటూ ఉంటారు జస్ట్ ఫాస్ట్గా. కానీ అలా కాకుండా ఇలా సెపరేట్గా పార్ట్స్ తీసుకొని ఆయిల్ మొత్తం మీరు ఏదైనా చిన్న బౌల్లోకి తీసుకోండి. నేను తీసుకోలేదు, జస్ట్ నార్మల్గానే హ్యాండ్కి తీసుకొని రాసేసుకుంటున్నా. ఇలా ఒక పాపిలా తీసుకోండి. మొత్తం హెయిర్ అంతా అలా ఒక్కొక్క చోట మొత్తం ఇలా హెయిర్ అంతా తీసుకొని ఫుల్గా ఆయిల్ అప్లై చేసుకోండి. ఇది నేను 1 day బిఫోర్ తల స్నానం చేసే ముందు రోజు రాసుకుని పెట్టుకుంటాను, హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా. మొత్తం నా స్కాల్ప్కి అంతా టచ్ అయ్యేలాగా ఆయిల్ మొత్తం అప్లై చేసుకుంటాను. అండ్ బ్యాక్ సైడ్ కూడా మొత్తం అంతా ఫుల్గా అప్లై చేసుకున్నా, ఎక్కడ గ్యాప్ లేకుండా. నేను మధ్యలో వీడియో కట్ చేశాను, సో అయితే మీకు క్లియర్గా ఉండకపోవచ్చు. కానీ మొత్తం ఇలా ఫుల్గా ఆయిల్ రాసుకున్నాక ఇలా అప్లై చేసుకునేటప్పుడు మీరు చేసుకోవడం కన్నా ఎవరి హెల్ప్ అయినా తీసుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది, ఇంకా బాగా చేసుకోవడానికి ఉంటుంది. ఇలా మొత్తం హెయిర్ కూడా మొత్తం ఫుల్గా ఆయిల్ అప్లై చేసుకోండి, పైనుంచి కిందకి మంచిగా మసాజ్ చేస్తూ. అండ్ మీరు మొత్తం ఇలా ఫుల్గా అప్లై చేసుకున్న తర్వాత ఎక్కడ గ్యాప్ లేకుండా హెయిర్కి మసాజ్ చేయాలి. అట్లీస్ట్ 1/2 hour to 1 hour అయినా చేసుకోవాలి. అప్పుడు మైండ్ రిలాక్సింగ్గా ఉంటుంది, హెయిర్ కూడా కొంచెం రిలీఫ్గా అనిపిస్తుంది. ఎప్పుడు జటలు బాగా దువ్వి మొత్తం అంతా హెయిర్ అంతా డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. సో అలా కాకుండా హెయిర్ పాడైపోకుండా మొత్తం అంతా ఆయిల్ అప్లై చేసుకోవాలి. చాలామంది ఆయిల్ అప్లై చేసుకోరు, స్కిప్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి త్వరగా డ్యామేజ్ అవుతుంది అండ్ ఎక్కువ గ్రోత్ రాదు. సో ఆయిల్ మాత్రం ఎప్పుడూ స్కిప్ చేయకండి. ఎందుకంటే మన చిన్నప్పటి నుంచి మంచిగా ఆయిల్ పెట్టుకొని మంచిగా 2 జట్లు వేయించుకునే వాళ్ళం. ఆ టైంలో మనకి అవి నచ్చవు, కానీ అప్పుడు మన హెయిర్ ఎంత హెల్తీగా ఉండేదో మీరే ఒకసారి ఆలోచించండి. ఇలా ఎవరైనా ఉంటే కనుక వాళ్ళ హెల్ప్ తీసుకొని మసాజ్ చేయించుకోండి. లేదు అంటే ఇలా ఓన్గానే మసాజ్ చేసుకోండి. అట్లీస్ట్ 15 minutes to 1/2 hour అయినా చేసుకోండి. ఎంతసేపు చేసుకుంటే అంత రిలాక్సింగ్గా ఉంటుంది. అలా మొత్తం చేసుకోండి. ఇంకా చాలానే ఉంటాయి చిట్కాలని, ఒకేసారి అన్నీ చెప్పేస్తే నాకు వీడియో చేయడానికి అవ్వదు. కాబట్టి నేను కూడా ఒక్కొక్కటి మెల్లమెల్లగా చెప్తూ ఉంటాను. నన్ను ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా మంచిగా మసాజ్ చేసుకున్నాక టైట్గా ఇలా ముడి వేసుకోండి. మొత్తం అసలు కింద పడకుండా జస్ట్ క్లిప్ పెట్టుకొని సెక్యూర్ చేసుకోండి. అంతా అయిపోయిన తర్వాత రిలాక్స్ అవ్వండి. ఒక 10 minutes మీరు పడుకుంటే మీ హెయిర్ గ్రోత్ ఇంకా చాలా బాగా ఉంటుంది. సో టైం ఇచ్చిన తర్వాత ఓపెన్ చేసుకొని ఒకసారి
మళ్ళీ మసాజ్ చేసుకోండి. ఒక్క 2 minutes అలా మసాజ్ చేసుకొని, నేనైతే నెక్స్ట్ డే తలస్నానం చేస్తాను కాబట్టి ఈరోజైతే కొంచెం మసాజ్ చేసుకొని హెయిర్ అయితే దువ్వుకుంటున్నా. నేను జస్ట్ టైట్గా మంచిగా చక్కగా అల్లుకొని ఆ డే అంతా ఉంటాను. నెక్స్ట్ డే తలస్నానం చేస్తాను. అండ్ ఇలా మంచిగా దువ్వుకోండి. మామూలుగా అయితే అందరూ హెయిర్ని పైనుంచి దువ్వేస్తూ ఉంటారు, కానీ అలా దువ్వితే మొత్తం చిక్కంతా కిందకు వచ్చేసి మొత్తం బాగా ఎక్కువ హెయిర్ ఫాల్ అయిపోయే అవకాశం ఉంది. అండ్ దువ్వేటప్పుడు కూడా చాలా స్లోగా దువ్వుతూ ఉండాలి. ఇలా నేను చూపిస్తున్న విధంగా కింద నుంచి పైకి అలా దువ్వుకుంటూ రావాలి. ఎక్కువ చిక్కు రాదు, టైం ఎక్కువ పట్టదు, జుట్టు ఎక్కువగా ఊడిపోదు, గమ్మున అయిపోతుంది. వన్ సైడ్ తీసుకొని ఇలా మొత్తం అంతా ఇలా దువ్వుకొని పైనుంచి చూడండి ఎక్కడ చిక్కు రాకుండా జాగ్రత్తగా మంచిగా అయిపోయింది. అలాగే అటు సైడ్ కూడా వేసుకొని మంచిగా చక్కగా దువ్వేసుకోండి. ఎటువంటి చిక్కు లేకుండా మీకు నైస్గా వస్తుంది. అండ్ జుట్టు కూడా ఎక్కువగా ఊడిపోదు, చాలా తక్కువగా ఊడుతుంది. నాది ప్రెగ్నెన్సీ తర్వాత హెయిర్ ఊడుతుంది కాబట్టి నార్మల్గానే ఊడుతుంది. మామూలుగా ఒక 1 year తర్వాత నేను ఏమన్నా హెయిర్ కట్ అలాంటివి చేయించుకున్న తర్వాత నా హెయిర్ అయితే అంతగా ఎక్కువగా ఊడిపోదు. అండ్ అప్పుడప్పుడు హెయిర్ కటింగ్ కూడా చేయించుకుంటూ ఉండాలి, లేదంటే మన హెయిర్ గ్రోత్ సరిగా రాదు. నేను ఎప్పుడు చేయించుకునేదాన్ని కాదు, కానీ ఒకసారి అయితే నాకు చేయించుకోవాల్సి వచ్చింది. చేయించుకున్న తర్వాత నుంచి నా హెయిర్ చాలా బాగా గ్రోత్ అయింది. హెయిర్ కటింగ్ చేయించుకోవడం చాలా మంచిది. ఎవరైనా చేయించుకోకుండా ఉంటే మాత్రం ట్రై చేయండి, బాగానే హెయిర్ గ్రోత్ అవుతుంది. నాది లెంత్ ఎక్కువగా వస్తుంది, బాగా పొడుగ్గా ఉంటుంది, వాల్యూమ్ ఏమో తక్కువగా ఉంటుంది. అందుకే చాలా పల్చనగా కనిపిస్తుంది, చాలా సన్నగా ఉంటుంది. ఉన్న జుట్టు కూడా పోకుండా చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నా. అండ్ మంచిగా చక్కగా టైట్గా అల్లేసుకొని నెక్స్ట్ డే మంచిగా హెడ్ బాత్ చేసుకొని అప్పుడు మీకు నచ్చినట్టు మళ్ళీ మీ షూట్స్ అవన్నీ చేసుకోవచ్చు, మీ పనులన్నీ మీరు చేసుకోవచ్చు. సో అయితే ఇలా అయితే ట్రై చేయండి, చక్కగా మంచిగా అల్లుకోండి. ఇంకా నా దగ్గర నుంచి మంచి మంచి టిప్స్, మంచి మంచి వీడియోస్ ఇవన్నీ కూడా చాలా మంచివి వస్తాయి మీకు. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఇంకా మంచిగా చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఏమన్నా తప్పులు ఉంటే క్షమించండి. నేనైతే నాకు తెలుసునో మీతో షేర్ చేసుకున్నా. మీరందరు నా ఫ్రెండ్సే కాబట్టి నా ఫ్రెండ్స్తో ఎలా అయితే మాట్లాడతానో అలానే మీతో కూడా మాట్లాడాను. ఏమైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి.